పవన ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్తో పాటు నిజామాబాద్, ములుగు, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కొన్ని రోజుల నుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఉత్తర బంగాళాఖాతం ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. హరీష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మంచి ఉసురు వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. అనేక వాగులు, రిజర్వాయర్లు, చెరువులు కొత్త నీరుతో సంతరించుకుని వాగులు, వంగలు పొంగి పొరులుతూ ఉన్నాయి. అనేక చోట్ల కొంత ఇబ్బంది కలిగినప్పటికీ రహదారులలో చట్టాలు కొట్టకపోవడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగినప్పటికీ వ్యవసాయదారులకు మాత్రం ఈ వర్షం మాత్రం కొంచెం మేలు చేసిందని చెప్పుకోవచ్చు. అనేక చోట్ల ఖమ్మం జిల్లాలో బుధవారం నాడు 22.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో పాటు ఇక్కడ సాగు చేస్తున్నటువంటి పత్తి అంతకుముందే సాగు చేశారు. తొలకరి వర్షాలు ముందే ప్రారంభమవుతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్పిన నేపథ్యంలో పత్తి పంట సాగు చేసినప్పటికీ మధ్యలో వానాలు ముఖం చాటేయడంతో కొంత పంటలకు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతోని వాటిని కాపాడేందుకు నానా ఇబ్బంది పడ్డటువంటి రైతులకి ఈ 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు కొంత మేలు చేశాయి. ఈ వర్షంతోనే మొత్తం రైతుల్లో ఆనందం చిగురించింది. ఇప్పుడు ఎండిపోతున్నాయన్న పత్తి మంటల పంట కూడా మంచిగా చిగురించి పరిస్థితి ఉంది. అదేవిధంగా వరి నాట్లకు కూడా సమాయత్తం అవుతున్నారు. ఇక్కడ మొత్తం కూడా రిజర్వాయర్లు కింద చేసేటువంటి నాట్లు ఇప్పటికే నార్లు పోసున్నారు. అయితే వర్షాలు తక్కువ పడటంతోని నాట్లు పడతాయా లేదా అని ఇబ్బంది పడేటువంటి రైతులకు మంచిగా ఇప్పుడు ఈ వర్షాలతోని చెరువులు, కుంటలు నిండటంతో నీళ్లు వదిలే పరిస్థితి ఉండటంతో రైతులు వరి నాట్లు వేసేందుకు కూడా వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. అయితే ఈ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తికి మాత్రం అంతరాయం ఏర్పడింది. ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ప్రాంతాలలో ఇక్కడ ఓపెన్ కాస్ట్ లో ఉన్నటువంటి బొగ్గు మాత్రం ఈ వర్షాలతో నీరు నిలిచిపోవడంతో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఖమ్మంకు సంబంధించి ఖమ్మంలో తీగల వంతెన బ్రిడ్జి నిర్మిస్తున్న నేపథ్యంలో పాత వంతెన నుంచి రాకపోకలు లేకుండా కింద చెప్టా మాదిరి వేసి చెప్టా పైన నుంచి రాకపోకలు సాధిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ మున్నేరు వరద వంగి పొరలతో ఈ చెప్టా మునిగిపోయింది. ఈ చెప్టా మునిగిపోవడంతో ట్రాఫిక్ ని బైపాస్ రోడ్డుకు మళ్లించడంతో తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఒక్కొక్క వెహికల్ అక్కడి నుంచి పాయింట్ దాటడానికి అరగంట నుంచి గంట పాటు టైం తీసుకోవడంతో ఖమ్మం, హైదరాబాద్ ప్రధాన వరంగల్ రహదారిలో పూర్తి స్థాయిలో ట్రాఫిక్ మాత్రం పూర్తి ఇబ్బందులు ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. పోతే కిన్నెరసాని ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలోకి నీటి మట్టం వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే 497 అడుగులు కాగా 397 అడుగులకు చేరుకుంది. అట్నే వైరా రిజర్వాయర్ కి సంబంధించి 18 అడుగుల నీటి మట్టానికి 16 అడుగుల నీటి మట్టం చేరుకుంటూనే ఈ రిజర్వాయర్లన్నీ జలకలతో సంతరించుకున్నాయి. ఈ వర్షం మరొక 3-4 రోజులు ఉండే అవకాశం ఉందని వాతావరణ అధికారులు చెప్పడంతో పూర్తి స్థాయిలో చెరువులు, కుంటలు కూడా నిండి ఈ సంవత్సరం పంటలకు సమృద్ధిగా నీరందే అవకాశం కనిపిస్తా ఉందని. ఓకే, రైట్. అలాగే వెంకట్రావు, గత సంవత్సరం చూసుకున్నట్లయితే వర్షపాతం తక్కువగా నమోదైంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనిపైన వ్యవసాయ రంగానికి కానివ్వండి లేదా ఇతర రంగాలకి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపడుతుంది? ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో విత్తన సరఫరాకు, అదేవిధంగా ఎరువుల కొరత లేకుండా తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి, అంటే ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఆ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో వ్యవసాయానికి ఇబ్బంది కలగొద్దు అని చెప్పేసి అటు విత్తనాలు కానీ ఇటు ఎరువులు కానీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు చెప్పిన నేపథ్యంలో అధికారులు కూడా ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా వీరి మీద ఒక స్పందించి సమావేశాలు పెట్టుకున్నారు. ఉటావుటిన ఎమ్మటే అంటే ఇప్పటికే వర్షాలు వచ్చి చెరువులు నిండుతుంటుంది. నార్మల్ కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేయాలని కృష్ణానదికి ఎగున వర్షాలు కురవడంతో ప్రాజెక్టులకు నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కృష్ణా పరివాహక ప్రాంతాల్లో వాటికి పూర్తి స్థాయిలో నార్మళ్లకు నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి ఎన్ఎస్పి అధికారులను కూడా మంత్రి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఇంకా 1-2 రోజుల్లో ఈ నీటిని కూడా ఎన్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి నీటిని కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ మున్నేరు వరద అంటే గత సంవత్సరం మున్నేరు వరదలకు ఖమ్మం నగరం పూర్తి స్థాయిలో మునిగిపోయిన నేపథ్యంలో ఈసారి మున్నేరు వరదలను ముందుగానే అంచనా వేసి ఎటువంటి ఇబ్బందులు తలకుండా చర్యలు తీసుకునేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ బలగాలను కూడా అప్రమత్తం చేసి వారు ఎప్పుడు ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడికి క్షణాల్లో చేరుకునే విధంగా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎక్కడైనా ఇబ్బందులు లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడితే వారిని హుటాహుటిన సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా అధికారులు ఖచ్చితంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకట్రావు.